హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లావణ్య, మాది హైదరాబాద్. ఈరోజు మనం ఆషాఢ మాస విశిష్టత గురించి మాట్లాడుకుందాం. ఆషాఢ మాసం మన తెలుగు నెలలో 4వ నెల. దీన్ని శూన్యమాసం అని కూడా అంటారు. ఈ శూన్యమాసంలో మనం ఎటువంటి శుభకార్యాలు జరుపుకోకూడదని మన పెద్దలు మనకు చెప్పారు. ఈ ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసాన్ని ఉపాసనా కాలం, దక్షిణాయన కాలం, పితృదేవతలు మన సమీపానికి వచ్చే కాలం కాబట్టి ఆషాఢ మాసం చాలా విశిష్టమైన కాలం. కొత్తగా వివాహమైన అమ్మాయిలు పుట్టింటికి రావటం, అత్త కోడలు ఒకే గడప దాటకూడదు అనటం, అలాగే తొలి ఏకాదశి పండగ మరియు గురు పౌర్ణమి, మరెన్నో విశేషమైన పండుగలు జరుపుకునే మాసం కాబట్టి ఆషాఢ మాసం చాలా విశిష్టమైనది. ఈ ఆషాఢ మాసంలో ఎవరు స్థల చలనం లేకుండా ఉపాసన చేసే కాలము. ఈ ఆషాఢ మాసంలో మనం పితృదేవతలకు తర్పణాలు సమర్పించటం వల్ల మన పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ శయన ఏకాదశి రోజు విష్ణుమూర్తి 4 నెలలు పై శయనిస్తారు. మరలా ఉత్తరాయణ కాలంలో మేలుకుంటారు. ఈ తొలి ఏకాదశి రోజు మనమందరం పేలాల పిండిని ఇంట్లో తయారు చేసుకుని ప్రతి ఒక్కరూ నైవేద్యంగా స్వీకరించవలను. దీనివల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ తొలి ఏకాదశి రోజు నుంచి ఈ 4 నెలలు కొంతమంది చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తారు. ఈ ఆషాఢ మాసంలో చేసే దానాలు, నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఈ ఆషాఢ మాసంలో మనం గొడుగు, పాదరక్షలు, ఉప్పు దానం ఇవ్వటం వల్ల ఎంతో శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఆషాఢ మాసంలో వచ్చే షష్ఠిని కుమార షష్ఠి అంటారు. ఈ మాసంలో ఈ కుమార షష్ఠి రోజు మనం కుమారస్వామిని ఆరాధించవలెను. ఆషాఢ మాసంలో వచ్చే సప్తమిని భాను సప్తమి అని అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే పంచమిని స్కంద పంచమి అంటారు. ఈ స్కంద పంచమి రోజు మనము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించవలెను. ఈ ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మహంకాళి అమ్మవారికి సమర్పించే భోజనాన్ని బోనం అంటారు. ఈ బోనాల్లో అన్నం, బెల్లం, పెరుగు, వేపాకు, పసుపు ఈ బోనాల్లో ఉంటాయి. ఈ బోనాలను మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించటం వల్ల అమ్మవారు సంతృప్తి చెందుతారు. దాన్ని మనం నైవేద్యంగా స్వీకరించటం వల్ల ఎటువంటి అనారోగ్యాలు మన దరికి చేరవు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మహిళలు గోరింటాకు పెట్టుకోవటానికి ఎంతో ఆసక్తిని చూపుతారు. ఆడపిల్లల చేతికి గోరింటాకు పెట్టుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ మాసంలో ఆడపిల్లలు తమ చేతులకు, పాదాలకు గోరింటాకును పెట్టుకొని అందంగా అలంకరించుకుంటారు. ఎర్రగా పండిన తమ చేతులను చూసుకుని ఎంతో మురిసిపోతారు. అయితే ఈ గోరింటాకు కేవలం అందం కోసమే అని అనుకుంటారు, కానీ గోరింటాకు వల్ల మనకు ఎన్నో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా ఫ్రెండ్స్? ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. దీనివల్ల అంటు రోగాలు, వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బయట వాతావరణం చల్లగా, మన ఒంట్లో వేడిగా ఉండటం వల్ల శరీరం త్వరగా రోగాల బారిన పడుతుంది. గోరింటాకు ఒత్తిడిని తగ్గించడంతో పాటు మన ఒంట్లోని వేడిని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. గోరింటాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మనల్ని వ్యాధిని బారిన పడకుండా కాపాడుతుంది. గోరింటాకు పెట్టుకోవటం వల్ల గోళ్ళు పెలుసుబారకుండా ఆరోగ్యంగా ఉంటాయి. గోరింటాకును పెట్టుకోవటం ప్రతి ఒక్కరూ మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ ఆషాఢ మాసంలో మనం కంపల్సరీ గోరింటాకును పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ఈ ఆషాఢ మాసంలోనే జరుగుతుంది. ఈ మాసంలోనే శాకాంబరి అమ్మవారి నవరాత్రులు కూడా జరుగుతాయి. ఆషాఢ శుద్ధ విధియ పూరి జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది. ఈ రథయాత్రని చూడటానికి దేశ నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు పూరి జగన్నాథ స్వామిని చూడటానికి వస్తారు. ఆ రథయాత్ర ఎంతో శోభాయమానంగా జరుగుతుంది. ఆ పూరి జగన్నాథ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆషాఢ మాసంలో కంపల్సరీ మనం మునగాకును కూరగా వండుకొని తినాలి. ఈ మునగాకును
మునగాకు కూర తినటం వల్ల మనకు ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆషాఢ మాసంలోనే రాయలసీమలో కూడా గ్రామ దేవతలను పూజిస్తారు. గ్రామ దేవతలను పూజించటం వల్ల ఈ వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు, కలరా మొదలగు వ్యాధుల నుంచి అమ్మవారు మనల్ని కాపాడుతారు. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను.